లెమ్మో తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది. రాజుల ఐశ్వర్యము నీ వద్దకు వస్తుంది. నేను నీకు తోడై ఉన్నాను. చూడు చూడు చూడు. లే, నువ్వు పడున్న స్థితి నుంచి లే, కృంగుబాటులోంచి, నిరాశలోంచి, నిస్పృహలోంచి లే. నువ్వు అందరిలాంటి దానివి కాదనుకున్నానే, నువ్వు అందరిలాంటి వాడివి కాదనుకున్నానే. నువ్వు కూడా ఇలా అయిపోయావా? నువ్వు అందరిలో ఆలోచించవు, నువ్వు భిన్నంగా ఆలోచిస్తావు అనుకున్నానే. నా కుమారి, నీ ఆలోచన వేరనుకున్నానే. నా కుమారుడా, నీ ఆలోచన వేరనుకున్నా. నేను అందరిలాంటి వాడివి కాదనుకున్నానే. రాజీపడ్డావా? నాడు సీమోన్తో అన్నాడు సీమోను, అందరిలాంటి వాడివి కాదనుకున్నానే, నీవును నిద్రించుతున్నావా? మిగిలిన వాళ్ళు నిద్రపోయారంటే అర్థం ఉంది, నువ్వు కూడా నిద్రపోతున్నావా? అందరు వేరు, నువ్వు వేరు అనుకున్నానే. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, అందరిలాగా నువ్వు నిరాశపడుతున్నావా? అందరిలాగా నువ్వు కృంగిపోతున్నావా? అందరిలాగా నువ్వు దిగజారిపోతున్నావా? అందరిలాగా నువ్వు భయపడుతున్నావా? అందరిలాగా నువ్వు కూడా సందేహిస్తున్నావా? అందరిలాగా నువ్వు కూడా నీ స్వార్థానికే బతుకుతున్నావా? అందరిలాగా నువ్వు కూడా నీ సుఖ భోగాలను వెతుక్కుంటున్నావా? అందరూ వేరు, నువ్వు వేరు అనుకున్నానే. నువ్వు నా కోసం నిలబడతావు అనుకున్నానే. నువ్వు నా కోసం ఫలిస్తావు అనుకున్నానే. నువ్వు నా కోసం రోషం కలిగి త్యాగపూరితంగా నిలబడతావు అనుకున్నానే. నా కుమారి, నువ్వు అందరిలాంటి దాన్ని అయ్యావా? అయ్యో నా కుమారి, నువ్వు అందరిలాంటి దాన్ని అయ్యావా? అయ్యో నా కుమారుడా, నువ్వు అందరిలాంటి వాడు అయ్యావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట